my channel AM Creation. So ee roju most frequently asked question about our car anamata. So meer chusinattlaithe idi ma new car Tata Nexon ane oka video ki chaala same questions vachayi comments lo. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే వేరియంట్ ఇంకా ఆన్ రోడ్ ప్రైస్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మా కార్ వేరియంట్ ఇంకా ప్రైస్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీరు అంటే ఎవరికైతే ఇంట్రెస్టెడ్ లైక్ ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలి ఇంకా వేరియంట్ తెలుసుకోవాలి అండ్ దీని ఫీచర్స్ ఆ క్వశ్చన్ అంటే ఆ టూ డీటెయిల్స్ కాకుండా ఇంకా దాని ఫీచర్స్ అండ్ కంఫర్ట్ జోన్ ఎలా ఉండింది. సో మేము తీసుకొని అరౌండ్ 1 month అంటే ఇంకా అవ్వలేదు, బట్ ఈ గ్యాప్లో మేము చాలా అంటే ఏమేమి ఎక్స్పీరియన్స్ అయ్యానో నాకు ఏమేమి తెలిసింది సో అదంతా కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. ఈ కార్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే సో మేము వచ్చేసి ఈ కార్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే 2 reasons ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సేఫ్టీ అనమాట. ఫస్ట్ వన్ సేఫ్టీ అండ్ దెన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కూడా మంచి కంఫర్ట్ జోన్ అనేది ఇస్తుంది. సో ఈ 2 reasons వల్ల మేము అంటే మా హస్బెండ్ అయితే ఈ కార్ని చూస్ చేసుకున్నారు. దీంతోపాటు ఇంకొక 2-3 కార్స్ని అయితే మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. సో దాంట్లో మాకు ఇది బెస్ట్ అనిపించింది. అండ్ ఈరోజు కంఫర్ట్ అని చెప్పాను అండ్ సేఫ్టీ అని చెప్పాను. సో అది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది అదంతా కూడా ఇంకా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కార్ ఫ్రంట్ వ్యూ నుండి మనం స్టార్ట్ చేద్దాము. సో అండ్ ఇందులో మనకి బెస్ట్ ఫీచర్ ఏంటంటే 360-degree కెమెరా అనమాట. సో ఈ కెమెరా వల్ల వీ కెన్ గెట్ లాట్స్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ సేఫ్టీ మన కార్కి పర్సనల్గా. సో పక్క నుండి వస్తున్న వెహికల్స్ అటు సైడ్ నుండి వస్తున్న వెహికల్స్ వెనకాల బ్యాక్ అండ్ టాప్ అంటే ఇది ఒక రకమైన వ్యూని మనకు చూపిస్తుంది. అది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. సో అది మీకు నేను వీడియోలో చూపిస్తాను. అంటే మనకి స్క్రీన్ ఉంది, టచ్ స్క్రీన్ కార్ లోపల డాష్ బోర్డ్ పైన. సో దాంట్లో మీకు చూపిస్తాను ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు అంటే ఫస్ట్ సో లెట్స్ స్టార్ట్ విత్ వేరియంట్ అనమాట. వేరియంట్ వచ్చేసి టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్. సో వేరియంట్ అనేది ఇది. సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ టాటా నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ ఎస్. సో దాంట్లో ఫస్ట్ ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి నార్మల్గా కార్స్కి హెడ్ లైట్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్, అది అందరికీ తెలుసు. బట్ ఈ మోడల్లో వీళ్ళు ఇలా డిజైన్ చేశారు. ఎలా అంటే టెయిల్ ల్యాంప్ అనమాట. సో కొంచెం స్టైలిష్గా కనిపించడానికి ఇవి హెడ్ లైట్సే, బట్ కొంచెం స్మార్ట్గా డిజైన్ చేసి వీటిని మనం జనరల్గా టెయిల్ ల్యాంప్స్ అంటాము. అండ్ దెన్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక కెమెరా ఉండింది. అండ్ ఇది మన ఫ్రంట్ వ్యూని అయితే చాలా క్లారిటీగా చాలా ఎగ్జాక్ట్గా చూపిస్తుంది. అండ్ మనకేంటి అంటే సెన్సార్ ఉంది. దీని పక్కన మనకి ఏదైనా ఆబ్జెక్ట్ ప్లేస్ చేసి ఉంటే సో మనకు అది సెన్సార్తో ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అండ్ దట్స్ ఆల్ అనమాట. ఇది జనరల్గా అన్ని కార్స్కి ఉండేదే ఇదంతా ఇంజన్ పార్ట్. సో ఇట్స్ ఎవ్రీథింగ్ కామన్. బట్ ఏంటి అంటే జస్ట్ ఈ టెయిల్ ల్యాంప్స్ అనేవి కొంచెం యూనిక్గా కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారు. అండ్ దెన్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇవి అండ్ మనం సైడ్ వ్యూ నుండి అండ్ బోత్ సైడ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రతి ఒక్క వెహికల్కి మిర్రర్ అనేది ప్లేస్ చేస్తారు. బట్ ఈ కార్లో ఈ వేరియంట్లో మనకి స్పెషాలిటీ ఏంటి అంటే సో ఇవి లాక్ చేసిన వెంటనే క్లోజ్ అవుతాయి, అన్లాక్ చేసిన వెంటనే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో యూ కెన్ సీ. సో ఇలా అన్లాక్ చేసిన వెంటనే ఓపెన్ అవుతాయి, క్లోజ్ చేసిన వెంటనే క్లోజ్ అవుతాయి. సో దట్ మనకి పక్క నుండి మనం ఎక్కడైనా పార్క్ చేసి వెళ్ళినా పక్క నుండి వెహికల్ వచ్చినా కూడా దీనికి ఏం డ్యామేజ్ అనేది ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు కార్స్ గురించి పెద్దగా ఏమీ తెలీదు, నాలెడ్జ్ ఉండింది బట్ చాలా తక్కువ. నేను జస్ట్ మా కార్ ఎలా ఉండింది అనేది మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వేరే కార్స్లో ఇలా ఉంటుంది, కొన్ని కార్స్లో, అన్ని కార్స్లో అని నేను చెప్పాను, అన్ని కార్స్లో ఉండదు, ఇది ఒక్క దాంట్లోనే ఉందని చెప్పట్లేదు. బట్ నేనేం స్టడీ చేశాను ఈ 20 daysలో అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దట్స్ ఆల్. అండ్ దెన్ ఇలానే అండ్ ఇక్కడ మనకి కెమెరా అనేది ఇచ్చారు. సో నేను చెప్పాను కదా ముందు సైడ్ వ్యూస్లో కూడా ఏముంది ఆబ్జెక్ట్ అండ్ పక్కన వెహికల్, సో ప్రొటెక్షన్ అని చెప్పాను కదా. సో ఇదే అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ కెమెరాతో ఈ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ కెమెరాస్ ఇచ్చారు ఇలా మిర్రర్స్కి. సో దాని నుండి క్యాప్చర్ చేసి మనకు అక్కడ చూపిస్తూ ఉంటుంది.
అండ్ దెన్ నాకు ఇక్కడ డోర్ హ్యాండిల్ దగ్గర మనకు ఒక బటన్ ఉండింది బ్లాక్ కలర్లో. సో ఈ బటన్ యూసేజ్ ఏంటి అంటే మనం కార్ని లాక్ చేయొచ్చు, అన్లాక్ చేయొచ్చు. అది కూడా రేడియన్స్ అనమాట. ఒక 10 మీటర్ రేడియన్స్లో మన కార్కి 10 మీటర్ రేడియన్స్లో ఉంటే ఊరికే కార్కి తీయడం పెట్టడం అంటే పెట్టుకో చేతిలో పట్టుకొని తిరగం కదా. సో అలాంటప్పుడు వీ కెన్ ఇలా యూ కెన్ సీ దాట్. అంటే కీ దూరం. అండ్ దెన్ మనకి సైడ్ కొంచెం దూరం ఉంది. సో సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక మంచి డిజైన్, ఒక మంచి మోడల్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. అండ్ మనకి టాటా నెక్సాన్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఈ వేరియంట్ నుండి మనకి టైర్స్ వచ్చేసి హాలో వీల్స్ అనమాట. సో దట్స్ ఆల్. అండ్ అది ఈ వేరియంట్ నుండి స్టార్ట్ అయ్యాయి. అండ్ దెన్ మనకి బ్యాగ్స్ చూసుకున్నట్లయితే 2 సెన్సార్స్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది. సో దట్ మనం కార్ పార్క్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకి బ్యాక్ సైడ్ ఏమైనా ఆబ్జెక్ట్ ఉంటే ఈ సెన్సార్తో మనకి ఐడెంటిఫై చేస్తుంది. అండ్ వ్యూ అనేది మన కెమెరా నుండి చూపిస్తూ ఉంటుంది. సో దట్ పార్కింగ్కి అదొక బెస్ట్ ఆప్షన్ అనమాట. లైక్ వెనకాల వెహికల్స్ ఎంత రేడియంట్లో ఉన్నాయి అండ్ వెనకాల లైక్ కెమెరా దగ్గరకు వచ్చినాక మనకు అనిపించదు. సో దట్ ఈ సెన్సార్స్ అనేవి అప్పుడు పనిచేస్తూ ఉంటాయి. సో దట్స్ ఆల్ అనమాట. అండ్ మనకి డిక్కీ వచ్చేసి చాలా స్పేషియస్గా ఉండింది. లైక్ మనం ట్రావెలింగ్ అంటే ఒక ట్రిప్కి కానీ ఒక 4-5 డేస్ సమ్వేర్ మనం ఎటైనా ట్రావెల్ చేస్తే సో లాట్స్ ఆఫ్ లగేజ్ని మనం ఇక్కడ ఫిల్ చేసుకొని వెళ్ళొచ్చు. లైక్ 1 వీక్కి వెళ్ళినా కూడా లగేజ్ ప్యాక్ చేసుకునేంత స్పేషియస్గా ఉండింది. 1 వీక్కి అంటే చాలా స్పేషియస్ ఉండింది. నాట్ 1 వీక్ 10 డేస్. మనం లగేజ్ అంటే మనకు కావాల్సినంత లగేజ్ని కూడా మనం ఇక్కడ కొంచెం నీట్గా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ దాంట్లో అండ్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే మనకి ఇవి లైటింగ్ అనమాట. సో లైటింగ్లో ఇది కూడా చాలా అంటే ఈ కార్ మనం చాలామంది అంటే వన్ ఆఫ్ ది టాప్ మోడల్ అని చెప్పొచ్చు మేము స్టడీ చేసినంత వరకు. బికాస్ ఎందుకు అంటే వన్ మోర్ రీజన్, చాలా స్టైలిష్గా చాలా స్మార్ట్గా ఉండింది కార్స్. కొన్ని చూడగానే లైక్ పెద్ద పెద్ద లైటింగ్ ఇచ్చి అండ్ కొంచెం వాటి కట్అవుట్ చూస్తేనే కొంచెం ఇట్స్ నాట్ ఓకే అనిపించేలా ఉంటుంది. బట్ ఈ కార్ ఏంటి అంటే చాలా స్మార్ట్గా లైటింగ్ అనేది చాలా స్లిమ్గా ఇచ్చారు. అండ్ దెన్ మనకి ఇవి ఇండికేటర్స్ కూడా యూ కెన్ సీ ఎంత స్టైలిష్గా ఉండింది. సో మేము తీసుకోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా లుక్ వైజ్ చూసి తీసుకున్నాము. నాట్ ఓన్లీ కంఫర్ట్, నాట్ ఓన్లీ సేఫ్టీ. సో లుక్ కూడా బాగుండాలి. అంత ప్రైస్ వీఆర్ స్పెండింగ్ లాట్స్ ఆఫ్ మనీ. సో అందుకే దాంతోపాటు లుక్ చూడడానికి కూడా అంత ప్రైస్ మనం దానిపైన స్పెండ్ చేసాము అన్నట్టుగా ఉండడానికి ఈ కార్ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కలర్ కూడా. సో మాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే చాలా కలర్స్ ఉన్నాయి. సో కలర్స్ అనేవి కౌంట్ అనేది నాకు తెలీదు, బట్ నెంబర్ ఆఫ్ కలర్స్ అంటే కొన్ని ఒక 8 to 9 కలర్స్ అలా ఉన్నాయి. దాంట్లో మాకు ఇది బెస్ట్ అనిపించింది. ఎందుకు అంటే మేము ఎలా చూస్ చేసుకున్నాము అంటే సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అండ్ మనకి వేరే కార్స్లో ఏంటంటే అంతగా ఈ కలర్ వేరియేషన్ తెలియట్లేదు సో వైట్కి బ్లాక్ రావడం వల్ల మనకైతే ఇది చాలా బాగా నచ్చేసింది. సో దట్స్ ఆల్. అందుకే ఈ కలర్ని చూస్ చేసుకున్నాము. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ డిక్కీకి ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. సో బటన్ ఇలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది అన్నమాట. చాలామందికి తెలియదు, ఇది కూడా ఒక కొత్త ఫీచర్ అనమాట. సో మాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు నాకు. సో అండ్ దెన్ మా హస్బెండ్ని అడిగి నేను ఓపెన్ చేశాను. జనరల్గా నార్మల్ కార్స్ ఎలా ఉంటాయి, ముందు అన్లాక్ చేసుకొని డిక్కీని లేదా మనం రిమోట్ ఉంటుంది కదా, సో దాంతో అన్లాక్ చేసుకొని తీస్తుంటాం. మా పాత కార్లో అయితే అలా చేసేది. బట్ కొత్త కార్లో ఏంటంటే ఇక్కడ ఒక బటన్ వచ్చింది. సో కార్ అన్లాక్లో ఉన్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి మనం ఈజీగా ఈ డిక్కీ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ అంటే మాది వచ్చేసి డీజిల్ వెహికల్. టాటా నెక్సాన్లో మనకి పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, డీజిల్ వెహికల్స్ అంటే ఇది, అండ్ సిఎన్జి ఉండింది, ఈవీ. సో ఇన్ని మోడల్స్ ఈ 4 టైప్స్లో మనం కార్ని రన్ చేసుకోవచ్చు. బట్ మేము చూస్ చేసుకుంది డీజిల్ అనమాట. సో ఐ థింక్ ఆల్మోస్ట్ మనం అవుటర్ పార్ట్ ఆఫ్ ది కార్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే నన్ను అడిగింది 2 క్వశ్చన్సే, బట్ దాంతోపాటు ఇవి కూడా చెప్తే. సో మేము కార్ తీసుకునేటప్పుడు చాలా సెర్చ్ చేసాము, ఏంటి ఫీచర్స్, ఇంకా వాటి సేఫ్టీ, కంఫర్ట్ జోన్, ప్రైస్, ఇలా అన్నీ సెర్చ్ చేసాము. మాకు కొంచెం సెర్చ్ చేయడానికి చాలా టైం పట్టింది.
సో మాలాగా ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో మన వ్యూవర్స్కి, సో నా ఛానల్ నుండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మీకు కొంచెం మీ టైంని సేవ్ చేసుకోవచ్చు, కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది. సో వాటితో పాటు కూడా చెప్పడానికి మెయిన్ రీజన్, మేమైతే చాలా డిఫికల్టీ ఫేస్ చేసాం ఏది విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ వన్ అని. సో అలా ఏమీ కన్ఫ్యూజన్ లేకుండా ఒకవేళ ఈ కార్ తీసుకున్నామంటే నేను కంప్లీట్ డీటెయిల్స్ మా ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఇన్నర్ పార్ట్ అంటే లోపల ఎలా ఉండింది అంత కూడా చూసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ డ్రైవర్ సీటింగ్ ఉన్న ఏరియా అండ్ దాని పక్క సైడ్ ఏముండింది అనేది మీకు చూపిస్తాను. సో ఈ సీటింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఇచ్చారండి. ఇక్కడ స్పేస్ అనేది చాలా ఉండింది. నార్మల్గా నేను వేరే ఏ కార్ గురించి చెప్పట్లేదు, మాది పాతది వచ్చేసి టాటా కారే, టాటా ఇంకా వేరియంట్ మీకు అవ్వద్దు. బట్ దాంట్లో కంపేర్ చేస్తే ఈ కార్లో మనకి స్పేసింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండింది. మనం ఇలా ఇంకా కూడా వీ కెన్ పుష్ బ్యాక్ సీట్ అనమాట, సీట్ ఇలా వెనక్కి అనుకోవచ్చు. అండ్ మనం ఎంత ముందుకి అనుకున్నా కూడా మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఎలాంటి పెయిన్ అనేది పడదు, ఎంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కూడా. అండ్ దెన్ మనకి ఇక్కడ సో నేను ఇందాక మీకు చెప్పాను కదా 360 కెమెరా అని చెప్పేసి. సో ఇది వచ్చి డాష్ బోర్డ్ గురించి చూసుకుంటే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సో టచ్ స్క్రీన్ అనమాట. సో ఇది మీకు ఒకసారి చూపిస్తాను. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీకు 360 degrees వ్యూలో మనకి ఈ కార్ యాంగిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ కెమెరా అని చెప్పాను కదా. సో అదే అనమాట ఇలా. సో ఇన్ని యాంగిల్స్ నుండి మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను కదా. సో ఇన్ని యాంగిల్స్ నుండి మన కార్ని మనం చూడొచ్చు. సో దట్ మనకి ఆల్ ద యాంగిల్స్లో ఎక్కడ ఏం ఆబ్జెక్ట్ ఉంది ఆర్ ఎల్స్ ఎనీ వెహికల్ ఉంది, సో అదంతా కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు ఈ కార్ నుండి. అండ్ ఇది వచ్చేసి కంట్రోల్ ప్యానల్. సో ఇక్కడ మనం లైక్ ఏసీని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏసీ అనేది మనకి ఫ్రంట్ అండ్ రేర్ యాంగిల్స్లో నుంచి కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అండ్ అలాగే మనం ఆటో పెట్టుకుంటే బయట ఉన్న టెంపరేచర్తో కార్ టెంపరేచర్ సెట్ అవుతుంది. సో దట్ ఏంటంటే చాలా వేస్లో మనం ఈ ఏసీని సెట్ చేసుకోవచ్చు. కొంచెం హై టెక్నాలజీ వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మన స్పీడ్ని 3 ways లాగా మనం సెట్ చేసుకోవచ్చు, లైక్ ఈకో అండ్ స్పోర్ట్ అండ్ సిటీ మోడ్. సో మనం సిటీలో ఉన్నప్పుడు ఒక రేంజ్ ఆఫ్ స్పీడ్ అండ్ హైవేలో ఉన్నప్పుడు ఒక రేంజ్ ఆఫ్ స్పీడ్. సో అలా మనం దాన్ని మోడిఫై చేసుకొని కార్ని రన్ చేసుకోవచ్చు, అంతే అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే స్టీరింగ్ కూడా చాలా స్మార్ట్గా వీళ్ళైతే డిజైన్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ హై అండ్ లో ఇలా ఇక్కడ బటన్స్ ఇచ్చారనమాట. సో అంతే, ఇక్కడ పెద్దగా ఏమీ లేదు. అండ్ ఫోన్ కంట్రోల్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ వీళ్ళు టాటా లోగో అనేది ఇచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ స్టిక్కరింగ్ వల్ల మీకు అంత కనిపించట్లేదు. ఇక్కడ చూస్తుంది డిజిటల్ ఓడోమీటర్ అనమాట. సో ఇక్కడ మనకి డ్రైవర్కి కంఫర్టబుల్గా అన్నీ చెక్ చేసుకోవచ్చు, లైక్ మన కార్ ఎంత స్పీడ్లో వెళ్తుంది అండ్ ఫ్యూయల్ రేంజ్ ఎంత ఉంది. అండ్ అలాగే మనం కార్ అంటే డోర్స్ కొన్ని అన్లాక్ అవుతాయి, లైక్ ఏ డోర్ అన్లాక్ అయ్యింది, సరిగ్గా పర్లేదు. సో ఇవన్నీ కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్ అనమాట. సో మనం ఇక్కడ మాన్యువల్గా కూడా అంటే విత్ హ్యాండ్ మనం ఓపెన్ చేయొచ్చు, లేదా మనం ఒక కమాండ్ని ప్రొవైడ్ చేస్తే అది ఆటోమేటిక్గా ఓపెన్ చేస్తుంది. సో దట్స్ ఆల్. ఇంకా అంతగా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసే అంతగా ఏమీ లేదు. సో నేను మీకు సేఫ్టీ అని చెప్పాను కదా. సో సేఫ్టీ ఏంటి అంటే మనకి ఇక్కడ 6 ఎయిర్ బ్యాగ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి చిన్న చిన్న యాక్సిడెంట్స్ అలా అయినా కూడా, మేజర్ యాక్సిడెంట్స్ అప్పుడు ఈ అన్ని ఎయిర్ బ్యాగ్స్ మనకి కావాల్సినవి ఓపెన్ అవుతుంది. అండ్ ఫుల్ అండ్ సేఫ్టీ అనమాట. సో ఈ మెటల్ అనేది మనకి టాటా మెటల్ అనేది వెరీ స్ట్రాంగెస్ట్ మెటల్ అనమాట. సో యూజ్ చేసింది వీళ్ళ కార్కి యూజ్ చేసింది. అండ్ మనకి హెవీ వెహికల్ వచ్చి మనని ఇలా డాష్ ఇచ్చినా కూడా జస్ట్ లోపల ఉన్న వాళ్ళకి అంటే చిన్న
ఇంజురీ కూడా అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెటల్ డిస్ట్రాయ్ అవ్వడమే చాలా కష్టం, అంత స్ట్రాంగెస్ట్ వన్. మేము లైవ్లో కూడా చూసాము కొన్ని వెహికల్స్వి. సో దట్ అందుకే నేను అంత క్లియర్గా చెప్తున్నాను. అండ్ మేము లాస్ట్ టైం అంటే మా పాత వెహికల్ కూడా టాటాలోనే చూస్ చేసుకున్నాం. సో టాటా వెహికల్ అంటే జనరల్గా అందరికీ తెలుసు హై అండ్ సేఫ్టీ అనమాట. అండ్ వాళ్ళు యూజ్ చేసే మెటల్ అనేది వెరీ స్ట్రాంగెస్ట్ వన్. సో అందుకే చాలామంది టాటాని యూజ్ చేసుకుంటారు. సో ఇది వచ్చేసి 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ 4 మెంబర్స్కి కూడా కొంచెం కంఫర్టబుల్గానే ఉంటుంది. జనరల్గా మనకి టాటా నెక్సాన్ అనేది 5 సీటర్. సో 5 సీటర్, బట్ వెనకాల అడ్జస్ట్ అయ్యి ఇంకొకరు కూడా కూర్చోవచ్చు. దట్స్ ఆల్ అనమాట. అండ్ ఇక్కడ స్పేసింగ్ కూడా మనకి చాలా చాలా ఉండింది చూడండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఇంత హైట్లో చాలా కంఫర్టబుల్గా కూర్చొని లాంగ్ డిస్టెన్స్ని అయితే ట్రావెల్ చేయవచ్చు. అండ్ ఇక్కడ మోకాళ్ళ నొప్పులు ఉన్న వీళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని వెహికల్స్లో లైక్ ఇంత స్పేషియస్గా మనం ఇక్కడ నుండి అక్కడ దాకా పెట్టుకోవచ్చు అనమాట. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అయితే, కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే, ఈ కాళ్ళ నొప్పులు ఉన్న లాంటి వాళ్ళకైతే మంచి కంఫర్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు, కాళ్ళు వెనక్కి ముందుకు పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది. సో దట్స్ ఆల్ అనమాట. అండ్ సైడ్స్కి కూడా ఈ లోపల కూడా వీళ్ళు డిజైనింగ్ అనేది చాలా స్మార్ట్గా చేశారు. చూడండి ఎలా ఉండింది. సో ఇక్కడ మనం ఒక చిన్న 1 లీటర్ బాటిల్ని అలా ప్లేస్ చేసుకోవచ్చు, అంతే అనమాట. సో మనకి ఎయిర్ బ్యాగ్స్ అన్నీ చూపించారు కదా. సో చాలా ప్యాక్ అంటే నేను ముందు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ డ్రైవర్ సీట్ ఉంది కదా. సో డ్రైవర్ సీట్కి ఏంటి అంటే మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే. ఈ వెహికల్ వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ అనేది అంత ఈజీగా రాదు. సో అంటే మేము పాత కార్తో కంపేర్ చేసి దీన్ని చెక్ చేశాక మా హస్బెండ్ చెప్పిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే తనకి నచ్చింది ఏంటి అని చెప్పారంటే, సో బ్యాక్ పెయిన్ అనేది అంతగా లేదు, అంత ఫాస్ట్గా రాదు అని చెప్పారు. సో దట్స్ ఆల్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది. అంటే నేను ఈ వీడియో తీయడానికి రీజన్ చాలామంది అడిగారు. సో నేను ఫస్ట్ ఆ రోజు పోస్ట్ చేసిన వీడియోలో మీకు వేరియంట్ ఇంకా ఈ ఫీచర్స్ ఇవన్నీ ఏమీ చెప్పలేదు. సో దట్ చాలామంది అడగడం వల్ల సో ఐ వాంటెడ్ టు మేక్ ఏ వీడియో సో దట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంటే వాళ్ళు అడుగుతున్నారు అంటే వాళ్ళకి డెఫినెట్గా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ కావాలి టాటా నెక్సాన్ గురించి. అండ్ మేము కూడా ఎలా సెర్చ్ చేసామో వాళ్ళు కూడా అలా సెర్చ్ చేస్తున్నారు కావచ్చు, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అడగని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు తెలుసుకోవాలి అని, మేబీ వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు అని చెప్పి సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా దిస్ వన్ విల్ బీ ఏ బెస్ట్ వీడియో. అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఐ డోంట్ నో మచ్ అబౌట్ కార్స్. అంటే కొంచెం నాకు ఎంత నాలెడ్జ్ ఉందో అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతకన్నా ప్రొఫెషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకైతే రాదు. సో నేను అబ్జర్వ్ చేసింది, నాకు తెలిసింది నేనైతే చెప్పాను. అండ్ వీడియో ఒకవేళ నచ్చితే తప్పకుండా ఎవరికైతే యూజ్ ఉండిందో వాళ్ళందరికైతే షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ అంటే చెప్పలేదు ఏమనకండి, నాకు తెలిసింది చెప్పాను అంతే. దట్స్ ఆల్. మేము అడిగిన క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేశానంటే అనుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video.